వాళ్ళ కిడ్నీలు గుండెలు కళ్ళు తీసి అమ్ముకుంటూ విదేశాల్లో మాఫియాగా నడుపుతున్న భయంకరమైన క్రూరుడు బాపినేడు వాడు తమ్ముడు అంకినీడు. భవాని, ఈ భావ శక్తినే శంకిస్తున్నావా? అది కాదు బావా, నీకేమైనా జరిగితే నేను తట్టుకోలేను, అందుకే భయంగా ఉంది. భవాని, నీ బావ పిరికివాడు కాదు. ఈ సిటీలో రౌడీ రాజకీయ నాయకుల గుండెల్లో నిద్రపోయే సింహాన్ని విజయం నీ భావనే వరిస్తుంది. అనవసరంగా భయపడదు, నువ్వు లోపలికి వెళ్ళు. సరే బావా, నేను చెప్తే ఎప్పుడు కనుక విన్నావు? ఒంటరిగా పోరాటం సాగిస్తున్న నాకు జీవితం మీద ఆశను కల్పించాను. ఇన్నాళ్ళు నేను జీవిస్తున్నది చీకటి బ్రతుకులో మరణం లాంటి నా బ్రతుకులో సరిగమన నీటి వీణలా ప్రవేశించాను. నా ఒంటరితనాన్ని దూరం చేశాను. మనోహరమైన నీ శరీరాన్ని లతలా పెనవేయాలి. కళాతీతమైన నీ రూపం నా గుండెలపై వాలిపోవాలి. వెచ్చని నీ కౌగిలిలో ఉడికిపోవాలి. భవాని, నిన్ను మరిచి బ్రతకలేను. భవాని, నిన్ను మరిచి బ్రతకలేను. భవాని, కళా నిజమా? నిజాలాంటి శంకర్, వదిలి ఉండడం నా వల్ల కాదు. ఎవరు ఒప్పుకున్నా భవాని, నేనంటే నీకు ఎంత ప్రేమ. శంకర్, నిన్ను చూసిన మొదటి క్షణమే నాలో ఎన్నో ఆశలు చిగురించాయి. లేకపోతే నా జీవితం కనిపించకపోతే నా మనసంతా రాత్రిలా కరిగిపోతుంది. నువ్వు లేకపోతే నా ఊపిరి ఆగిపోతుంది. భవాని, అవును శంకర్. లవ్ యూ భవాని, ఐ లవ్ యూ. నీకు చెప్పానే శంకర్ అని. శంకర్, ఇతను మా బావ ఎస్పీ చంద్ర. నమస్తే సార్. నమస్తే. మాట్లాడి వస్తాను. మిస్టర్ శంకర్, నువ్వు భవానిని మర్చిపోవాలి. నీకెంత కావాలో చెప్పు, ఇస్తాను. మిస్టర్ ఎస్పీ, ఏమైనా డబ్బుతో కొనడానికి వచ్చారనమాట. హ్యాట్స్ ఆఫ్ మిస్టర్ ఎస్పీ భరత్ చంద్ర, హ్యాట్స్ ఆఫ్. ప్రేమంటే అంగడిలో దొరికే ఆట వస్తువు కాదు సార్ కొనడానికి. నా భవాని నన్ను దూరం చేయలేదు సార్. శంకర్, నేను ఒక పోలీస్ ఆఫీసర్, నన్ను కలిసి మర్చిపోతున్నావు. సిటీలో పెద్ద టాప్ సంగతితో మాట్లాడుతాందుకు నువ్వు మర్చిపోతున్నావు ఎస్పీ. నేను తలుచుకుంటే నీకున్న ఇమేజ్ పడగొట్టి జైల్లో చెప్పకూడదు తినిపించగలను. ఎస్పీ, సింహంతో వేట, నాతో ఆట. ఒంటికంత మంచిది కాదు. మనగాడు మీ పోలీస్ డిపార్ట్మెంట్ అడుగురా చెప్తుంది. అంటే నువ్వు ఎవరు పేరు చెప్తే మీ పోలీస్ డిపార్ట్మెంట్ గుండె వస్తువులు కనిపిస్తారు. ఆ భయంకర ప్రళయాన్ని చూపించే ప్రళయ సింహాన్ని నేనే. చట్టానికి దొరకకుండా నరమేధం సాగిస్తున్న అంతకడం అన్నమాట. నేనే హెరోయిన్ మత్తు పదార్థాలతో అమ్మాయిని సప్లై చేసే నరరూప రాక్షసులను వేటాడే ప్రళయ సింహాన్ని నేనే. శంకర్, చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకొని నరమేధం సాగిస్తున్న నీలాంటి ప్రళయ సింహాన్ని అంతమంది అవతరించిన సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఈ ఎస్పీ భరత్ చంద్ర. మర్యాదగా సరెండర్ అవ్వు, లేదంటే నిన్ను పెట్టని కాల్చినట్టు కాల్చి పారేస్తా. చట్టం చట్టం సార్, మీ చట్టం అన్యాయంగా నా తల్లిదండ్రుల దగ్గర ఏం చేసింది సార్ మీ చట్టం? చిన్నతనంలో మీ ముక్కుపచ్చలారి నా తమ్ముడు నన్ను దొరికించింది. ఏం చేసింది సార్ మీ చట్టం? డబ్బున్న కథ మనుషుల పాదాల కింద నరిగిపోతుంది సార్ మీ చట్టం. సమాజంలో అవినీతి అరాచక శక్తులు చూసి నా గుండె పొడవెక్కింది సార్. అందుకే కొత్త పదార్థాలతో అమ్మాయిని సప్లై చేసే నరరూప రాక్షసులను వేటాడటానికి చట్టాన్ని నా చేతులకు తీసుకున్నాను, నరమేధం సాగిస్తున్నాను. చూడు శంకర్, నీకేదో అన్యాయం జరిగిందని చట్టాన్ని నీ చేతుల్లోకి తీసుకొని నువ్వు హత్యలు చేసుకుంటూ పోతే చట్టం చేతులు గాజులు వేసుకుని చూస్తూ ఊరుకోదు. నిన్ను అరెస్ట్ చేసి నీ మెడకు ఉడతాడు తగిలిస్తుంది. కనుక నా మాట విని నాకు లొంగిపో, శిక్ష అయినా తగ్గుతుంది. నాకు నేనుగా లొంగిపోతే తప్ప నన్ను అరెస్ట్ చేసే దమ్ము ధైర్యం నీకు నీ చట్టానికి లేదు. ఇక మాటలతో అనవసరం, మర్యాదగా నాకు లొంగిపో, లేదా నా సత్యంగా రుచి చూపిస్తాను. నేను అదే చెప్తున్నాను. ఒంటి పట్టుదలకు పోయి నన్ను అరెస్ట్ చేసే ఆలోచన మానుకోలేదంటే నా శక్తి ఏంటో రుచి చూడాల్సి వస్తుంది. నా ఒంటిపై యూనిఫామ్ ఉన్నంత వరకే నేను పోలీసు వాడిని. అవి తీసేస్తే నిన్ను మిత్ర రౌడీని గోండాని. నీలో దమ్ము ధైర్యం ఉంటే నన్ను ఎదుర్కొని ఎప్పటి నుంచి వెళ్ళు. వద్దు, అనవసరంగా నాతో తలపడి నీ జీవితాన్ని పతనం చేసి ఒక ఎస్పీ. తిరిగి వాళ్ళ మాటలతో కాలయాపన చేయకు. నాతో తలబడు, నిన్ను పడగొట్టి మరీ అరెస్ట్ చేస్తా. చేయకు, చచ్చిపోతావు. ఒక్కసారి కమెంట్ అయ్యంటే నా మాట నేనే వెళ్ళను.
వార్తలు చదువుతున్నది బి బాబురావు. ఈరోజు హైదరాబాద్ చార్మినార్ సెంటర్లో ఉగ్రవాదులు పెట్టిన బాంబులు పేలి 50 మంది దుర్మరణం, 15 మందికి తీవ్ర గాయాలు. ఇప్పుడే అందిన వార్త. జర్నలిస్టు రోజా హత్య కేసులో ఎస్పీ భరత్ చంద్ర అరెస్ట్ చేసి బాపినీడి తమ్ముడు అంకిరెడ్డి సరైన సాక్ష్యాలు లేనందువలన నిర్దోషిగా విడుదల చేయడమైనది. జస్టిస్ చక్రవర్తి కేసును కొట్టివేశారు. అసలైన నేరస్తులు పట్టుకోమని పోలీస్ శాఖ మందలించారు. వార్తలతో ఇంతటితో సమాప్తం. నమస్కారం. భవానీ ఎవరు పేరు చెబితే ప్రభుత్వాలు తారుమారవుతాయా? ఎవరు వస్తున్నారంటే పోలీస్ యంత్రాంగం మొత్తం చేతులు కట్టుకొని నిల్చుంటుందో? ఎవరి అడుగుల చప్పుడు వింటే నీలాంటి అందమైన కన్నెగులాబీలు మానవ ప్రాణాలు రక్షించుకోవడానికి పరుగులు తీస్తారో ఆ భయంకర భీకర ప్రబంధనాన్ని సృష్టించే కాలాంతకుండే పాపిని నేనే. ఏ పని మీద వచ్చావు? ఇంతకు ముందు నువ్వు విన్న వార్తల్లో జర్నలిస్ట్ రోజు హత్య కేసు నీ బావ అదే ఎస్పీ భరత్ చంద్రగఢ్ నన్ను అరెస్ట్ చేసి మా బొద్దుకు మీద దెబ్బ కొట్టాడు. నన్ను అరెస్ట్ చేసి బొద్దుకు మీద దెబ్బ కొట్టినాన్ని సత్కరించడానికి వచ్చిన పాపినేడు తమ్ముడిని నీ అందాలను ఆరగించడానికి వచ్చిన అభినవ మన్మధుడిని పేరు వెంకినుడు పిలువు నీ బావని. ఏయ్, మా బావ ఇంట్లో లేడు. మర్యాద కలిసి పట్టుకోనండి. లేకపోతే నేనేం చేస్తాను నాకే తెలియదు. ఒరేయ్ తమ్ముడు, పండుగ పండుగ గిరిగిలాడుతున్న ఈ
అందరూ చూడండి, వీడి కళ్ళ ముందే వీడి కళ్ళని రేపు చేద్దాం. ఇంకా ఏమన్నాడు రాయప్పే? నీకు మళ్ళీ కుక్క ఏదో మాట్లాడుతాననుకున్నాను. కౌశల్య ఉచ్చడి గురించి మాట్లాడకూడదురా. వీడి నాలుగు కోసేయండి రా. అలాగే అన్నయ్య. పడితే ఎవరైనా సరే సమాధి కావాల్సిందే. చేయకపోవాలి. నా కాళ్ళ మీద పడి ప్రాధేయపడిన ప్రయోజనం లేదు. రైతమ్ముడు ఆ ఎస్పీ కొన ఊపిరితో ఉన్నాడురా. వాడికి ఈ లోకం నుంచి విముక్తి కలిగించండి రా. అలనాడు నిండు సభలో ద్రౌపది వస్త్రాభరణం చేస్తే పురుషభ అంతా చూసింది. ఈనాడు మీరంతా చూడండి. కానీ ఆనాడు ద్రౌపది అన్నా అనగానే శ్రీకృష్ణుడు ఆదుకున్నాడురా. ఈనాడు ఈ కలియుగంలో శ్రీకృష్ణుడు లేరురా. అంతా దుర్యోధనులే. మరో మహాభారతం ఆరవ వేదం మానభంగ పర్వంలో మాతృహృదయ నిర్వేదం సుఖల్లే తోచావే ఎన్నెల్లే కాచావే కేడబోయావే ఇన్ని ఏల సుఖల్లో నిన్ను నేనెతికానే ఇన్ని ఏల సుఖల్లో నిన్ను నేనెతికానే